ఈ సంవత్సరము దేవుడు మనకిచ్చిన వాగ్దానాన్ని ఒకసారి చదువుకుందాం. లూకా సువార్త 24వ అధ్యాయం 50 నుంచి చివరి వరకు చదువుకుందాం. లూకా సువార్త 24వ అధ్యాయము 50 నుండి మనం చదువుకుందాం. నేను చదువుతాను, జాగ్రత్తగా వినండి. ఆయన బెతనియ వరకు వారిని తీసుకొని పోయి చేతులెత్తి వారిని ఆశీర్వదించెను. వారిని ఆశీర్వదించుచుండగా ఆయన వారిలో నుండి ప్రత్యేకింపబడి పరలోకమునకు ఆరోహణుడాయను. వారు ఆయనకు నమస్కారం చేసి మహా ఆనందముతో యెరూషలేమునకు తిరిగి వెళ్ళి ఎడతెగక దేవాలయములు ఉండి దేవుని స్తోత్రము చేయుచుండరి. 50వ వచనాన్ని మళ్ళా చూతాను, వినండి. ఆయన బెతనియ వరకు వారిని తీసుకొని పోయి చేతులెత్తి వారిని ఆశీర్వదించెను. దేవునికి స్తోత్రం చెబుదాం. అందరం చెప్పండి. చాలా జాగ్రత్తగా వినండి. దేవుడు ఈ సంవత్సరం మన కుటుంబాలను ఆశీర్వదింప చేయుచున్నాడు. చప్పట్లు కొడతాం ఒకసారి. ఆశీర్వాదం యొక్క ఆనందం. యేసు ప్రభు వారు మరణించి తిరిగి లేచిన తర్వాత ఆయన పరలోకానికి వెలకమునపు తన దగ్గర ఉన్న శిష్యులందరినీ కూడా బెతనియ ప్రాంతానికి తీసుకుని వెళ్ళి వారిని అక్కడ ఆశీర్వదించెను. ఆశీర్వదించి ఆరోహణుడాయను. జాగ్రత్త వినండి. ఈ సంవత్సరము నువ్వు ఆశీర్వదించబోతున్నావు. ఎవరిని? నీవు ఇంకొకరికి ఆశీర్వాదకరంగా ఉండడానికి. హల్లెలూయా చెప్పండి. ఇంతవరకు నువ్వు చేసిన ప్రార్థన ఏంటి అంటే, వినాలి. నిన్నటి దినమందు మనం చెప్పుకున్నాం కదా, యాకోబు జీవితంలో ప్రార్థనలో మార్పు. కనుక ఈ సంవత్సరము ప్రార్థనలో మార్పు రావాలి మనకు. ఏంటా మార్పు ఇప్పుడు చెప్తాను, వినండి. ఇంతవరకు నువ్వేం చేసావు ప్రార్థన అంటే, ప్రభువా నన్ను దీవించు, నా భర్తను దీవించు, నా పిల్లలు దీవించు, లేకుంటే నా సంసారాన్ని దీవించు, నా ఉద్యోగాన్ని దీవించు, లేకుంటే నా వాహనాలు దీవించు, లేకుంటే నా పొలాన్ని దీవించు, లేకుంటే నా పనిని చేసే పనిని, అది ఏదైనా కానీ దీవించు, 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 ఆశీర్వదించు అని ప్రార్థన చేశాం. ఈ సంవత్సరం ప్రార్థన మారలా. రండి, ఒక మాట నేను మీకు చూపిస్తాను. ఆదికాండము 30వ అధ్యాయం 27వ వచనాన్ని చూద్దాం. ఆదికాండము 30వ అధ్యాయం 27వ వచనం. అందుకు లాబాను అతనితో ఎడల, జాగ్రత్త వినండి మాట, నిన్ను బట్టి యెహోవా నన్ను ఆశీర్వదించెను. నిన్ను బట్టి యెహోవా నన్ను ఆశీర్వదించెను. వినండి, చెప్తాను ఇప్పుడు. లాబాను యాకోబుతో అంటున్న మాట వినాలి. లాబాను యాకోబుతో అంటున్న మాట. లాబాన్ ఎవరు? లాబాన్ ఎవరు? యాకోబు గారి యొక్క మేనమామ. యాకోబు గారి యొక్క మేనమామ కొడుకు లాబాను. యాకోబు తండ్రి ఎవరు? ఇసాకు. ఇసాకు తండ్రి ఎవరు? అబ్రహాం. అబ్రహాములో నుండి వచ్చినటువంటి జనాంగములోన వస్తూ ఇస్సాకు యొక్క భార్య రిబెకమ్మ వారి ఇంట్లోనే పెళ్లి చేసుకున్నాడు ఈయన. ఏమండి? లాబాను బావ అవుతాడు. ఎవరికి? యాకోబునకు. లాబాను కూతుళ్ళనే ఈయన పెళ్లి చేసుకునేది. అర్థమవుతుందా? యాకోబు లాబాన్ అంటే వాళ్ళ బావగారి కూతురునే వివాహం చేసుకున్నాడు. రైట్.
దాదాపుగా 20 సంవత్సరాలు యాకోబు లాబాను ఇంట్లో ఉన్నాడు. ఎన్ని సంవత్సరాలు చెప్పండి? ఎన్ని సంవత్సరాలు చెప్పండి? 20 సంవత్సరాలు. ఇద్దరు భార్యల కొరకు 14 సంవత్సరాలు గాసం చేశాడు. మన భాషలో దాసత్వం అంటారు. 14 సంవత్సరాలు. 6 సంవత్సరాలు మామూలుగా చేశాడు. అంటే వివాహం కాకముందు 6 సంవత్సరాలు చేశాడు. 6 సంవత్సరాలు తన ఇంట్లో పనిచేస్తున్నందువలన తమ బావగారైనటువంటి లాబాను ఏమంటాడంటే, ఊరుక నువ్వు నాకు పని చేయొద్దు, నీవు పని చేసిన దానికి నీకు జీతం ఇస్తా అని అడిగితే, ఎంతకాలం నీకు అడుగు అని అంటే లాబానుతో యాకోబు అన్నాడు, నాకు జీతం ఏమొద్దు కానీ నీ చిన్న కుమార్తె నాకు ఇచ్చి పెళ్లి చేయన్నాడు. ఓహో, ఇదేదో బాగుంది, అన్నులకు ఇచ్చేదానికన్నా నీకే ఇస్తలే, ఎందుకంటే నా ఎముకనంటిన వాడు కదా, కాబట్టి నా చెల్లెలి కుమారుడు కాబట్టి నీకే ఇచ్చేస్తలే, చెయ్యి అని 7 సంవత్సరాలు గాసం చేస్తే, 7 సంవత్సరాలు గాసం చేసిన తర్వాత ఇవ్వాల్సిన బిడ్డని ఇయ్యలే. ఆమె కంటే పెద్ద ఆమె ఉంది లేయ, ఆమెకి కండ్లు జబ్బు, రాహేలు బాగా అందగత్తే. కనుక మా దేశ సంప్రదాయం ఇట్లా కాదు, పెద్ద పిల్లలు నిడిచిపెట్టి చిన్నపిల్లలు ఇవ్వడం మంచిది కాదని చెప్పి రాత్రి వేళ ముసుకేసి మనసంగా పంపించినాడు పెద్ద బిడ్డని. అందుకే నేను పెళ్ళిళ్ళలో వివాహం చేసేటప్పుడు ముసుగు తీసేటప్పుడు ఈ మాట చెప్తా, ముసుగు తీస్తున్నాయినా బాగా, నువ్వు ఫస్ట్ వెళ్ళి చూసిన అమ్మాయినైనా లేకుంటే ఇంకో అమ్మాయి ఎవరన్నా వచ్చిందే అని. ఎందుకంటే అక్కడ ఉంది కదా, పొద్దున లేచి చూస్తే రాహేల్ లేదు అక్కడ, ఎవరుంది చెప్పాలి, ఎవరున్నారు? లేయ కనపడింది. కనుక మోసపోయారు నాయన, ఫస్ట్ నువ్వు వెళ్ళిన పెళ్లి చూపులో పోయి ఉంటావు కదా, అప్పుడు చూసిన అమ్మాయినైనా ఇప్పుడు ఏమైనా వేరే వచ్చినారా అంటే అందరు నవ్వుతారు. దేవునికి స్తోత్రం. ఏది ఏమైనా 20 సంవత్సరాలు వినండి, 20 సంవత్సరాలు లాబాను ఇంట్లోన యాకోబు ఉన్నాడు. ఒకానొక సందర్భంలో మాటకు మాట్లాడుతూ లాబాను యాకోబుతో అంటున్న మాట ఏంటంటే, జాగ్రత్త వినాలి మాట, నిన్ను బట్టి యెహోవా నన్ను ఆశీర్వదించెను. వింటున్నారు మాట? నిన్ను బట్టి ఆ దేవుడు నన్ను ఆశీర్వదించను అంటే ఇక్కడ అర్థం ఏంటంటే, యాకోబు లాబాను కుటుంబానికి ఆశీర్వాదకరంగా ఉన్నాడు. హల్లెలూయా చెప్పండి. లాబాను కుటుంబానికి యాకోబు ఆశీర్వాదకరంగా ఉన్నాడు. ఇప్పుడు చెప్తా మీకు ప్రార్థన తేడేమిటో. ప్రభువా, నేను ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లుగా నన్ను ఆశీర్వదించు. అర్థమైందని చెప్పేది? నేను ఇతరులకు చెప్పాలి, నేను ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లుగా నన్ను ఆశీర్వదించు. అది ఈ సంవత్సరం నువ్వు చేయాల్సిన ప్రార్థన. నేను ఇతరులకు రక్షణార్థంగా ఉన్నట్టుగా నన్ను ఆశీర్వదించు. ఇతరులకు నేను మేలుకరంగా ఉన్నట్లుగా నన్ను ఆశీర్వదించు. నేను చెప్పింది అర్థమైందా? నిన్ను బట్టి యెహోవా నన్ను ఆశీర్వదించను. మనము పొందుకోవాల్సిన సాక్ష్యం ఏంటంటే, అక్క నిన్ను బట్టే నేను మందిరానికి వచ్చినాను అనలా. అర్థమవుతుందా? అన్నా నిన్ను బట్టి నేను దేవుని నమ్ముకున్నాను అనలా. నిన్ను బట్టే నేను బాగైనాను అనలా. నిన్ను బట్టి నేను మేలును పొందుకున్నాను ఆ దేవుని ద్వారా అని సాక్ష్యం చెప్పాలి. అర్థమవుతుందా? నేను చెప్పింది అర్థమవుతుంది కదండి. ఈ సంవత్సరం నువ్వు చేయాల్సిన ప్రార్థన ఏంటంటే, ప్రభువా నన్ను ఇతరులకు ఆశీర్వాదకరంగా మార్చు, ఇతరులకు మేలుకరంగా మార్చు, ఇతరులకు నేను దీవెనకరంగా ఉండాలి, ఇతరుల కొరకు నేను వారిని నీ సన్నిధికి వచ్చినట్లుగా నన్ను ఆశీర్వదించు. ఈ ప్రార్థన నువ్వు చేయి. ఈ సంవత్సరం నువ్వు ఆశీర్వదింపబడతావు. చెప్పాలి, నువ్వు ప్రార్థన చేసే వారు కూడా ఆశీర్వదింపబడతారు. వారు వచ్చి ఒకరోజు నీ గురించి చెప్తారు. లాబాను యాకోబుని గురించి చెప్పినట్లుగా
ఫలాని అన్న ద్వారా నేను ఈ మందిరానికి వచ్చాను, ఫలాని అక్క ద్వారా ఈ మేలు పొందుకున్నాను, ఫలాని తమ్ముని ద్వారా నేను రక్షింపబడ్డాను అని నీ ఆశీర్వాదము తీసుకొని వారు ఆశీర్వదింపబడి ఆశీర్వదించినటువంటి ఆ దేవుని దగ్గర సమాజంలోన సాక్ష్యం చెబుతారు. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. అర్థమవుతుందిగా నేను చెప్పేది? కనుక నీ ప్రార్థనలో ఈ సంవత్సరం తేడా రావాలా? ఎప్పుడు నాదే నాదే నాది 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 నా ఇల్లు నా ఇది గడగ పెట్టుగా అయిపోయింది. ఇప్పటికిగా నువ్వు చేయాల్సింది ఒకటే ఈ సంవత్సరం. ఎందుకు అని అంటావా? దేవుడు నిన్ను వారిని బట్టి నిన్ను ఆశీర్వదింపబోతున్నాడు, నిన్ను బట్టి వారిని ఆశీర్వదింపబోతున్నాడు. వినండి, చెప్తాను. ఇప్పుడు ఈ శిష్యుల ఈ మాటలు ఎందుకు చదివించాను అని అంటే, యేసు ప్రభు వారు మరణించి తిరిగి లేచిన తర్వాత పరలోకానికి వెలకమనుపు బెతనియా ప్రాంతానికి తీసుకొని వెళ్ళి వారిని ఆశీర్వదించాడు. ఆయన ఆరోహణుడైనాడు. వినండి, చెబుతాను. శిష్యులు అమ్మ వినాలి. శిష్యులు వినండి, శిష్యులు ప్రపంచవ్యాప్తంగా, అంతేనా, ప్రపంచవ్యాప్తంగా ఈ శిష్యులు, ప్రభువు యొక్క శిష్యులు ఆశీర్వాదకరంగా ఉన్నారా లేదా చెప్పాలి. ప్రపంచవ్యాప్తంగా కోటాను కోట్ల ప్రజలు యేసు ప్రభువును విశ్వసించి ఈరోజు ఆయనను ఆరాధిస్తున్నారు అంటే దానికి కారణం శిష్యులా కాదా? మాట్లాడలే, శిష్యులా కాదా? ఈరోజు మన ఇండియా దేశం అంతా కూడా ప్రభును కోటాను కోట్ల ప్రజలు, లక్షలాది మంది ప్రజలు ప్రభును ఆరాధిస్తున్నాడంటే తోమ కాదా? తోమ లేకుంటే ఈరోజు మనం ఈ రీతిగా దేవుణ్ణి ఆరాధించే వారమేనా? కనుక దేవుడు శిష్యులను ఆశీర్వదించాడు. ఆ శిష్యులు అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చబడ్డారు. చప్పలు కొట్టండి ప్రియులారా. అది ఈ సంవత్సరం మన టార్గెట్. ఇది దేవుడు నిన్ను ఆశీర్వదించేది కాకుండా ఇతరులకు నిన్ను ఆశీర్వాదకరంగా పెట్టబోతున్నాడు. శిష్యులను దేవుడు బ్లెస్ చేశాడు, ప్రభు బ్లెస్ చేశాడు. ప్రపంచమంతటికి ఇప్పుడు వాళ్ళు ఆశీర్వాదకరంగా ఉన్నారు. ఈ సంవత్సరంలోన నీవు కూడా అదే స్థానాన్ని నువ్వు తీసుకొని, దేవా నన్ను ఆశీర్వదించు, నా భక్తి కొరకు, నా సంసారం కొరకు కాదు, నేను ఇతరుల కొరకు ఆశీర్వాదకరంగా ఉండాలి, ఇతరులకు నేను దీవెనకరంగా ఉండాలి. నన్ను అలా మలుచు, నన్ను అలా మార్చు, నన్ను అలా సరిచేయి. ఇతరులకు ఇంతవరకు నా ప్రార్థనకు, నా భక్తుని గురించిన జీవితానికి ప్రార్థన చేశాను, కానీ ఇతరుల కొరకు నేను ఆశీర్వాదకరంగా ఉన్నట్లుగా చేయలేకపోయాను. ఈ సంవత్సరం నువ్వు నాతో మాట్లాడావు, నేను అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలి. హల్లెలూయా చెప్పండి. అనేకులకు దీవెనకరంగా ఉండాలి. ఏమండి, లాబాను యాకోబుతో అంటున్న మాట, నిన్ను బట్టి, ఆ మాట మీరు బాగా కోట్ చేసుకోవాలి, నిన్ను బట్టి ఆ యెహోవా నన్ను ఆశీర్వదించను. ఇంకొక వ్యక్తిని కూడా మనం చూద్దాం. చూడండి, ఆదికాండం 30వ అధ్యాయము 30వ వచనం. ఇదొక మాట చూసి ఇంకో వ్యక్తిని చూద్దాం. యాకోబు అంటున్నాడు లాబానుతో, నేను రాకమునుపు నీకుండేది కొంచెమే, అయితే అది బహుగా అభివృద్ధి పొందెను. వినండి ఈ మాట, నేను పాదము పెట్టిన చోటెల్లా యెహోవా నిన్ను ఆశీర్వదించాను. చాలు అమ్మా, వినండి. ఎప్పుడైతే లాబాను యాకోబుతో నిన్ను బట్టి యెహోవా నన్ను ఆశీర్వదించినాడు అని అన్నాడో, దానికి తర్వాత యాకోబు మాట్లాడుతున్న మాట ఏమిటో తెలిసిన, నేను పాదము పెట్టిన చోటల్లా దేవుడు నిన్ను ఆశీర్వదించాడు. ఎక్కడ పాదం పెట్టాడు యాకోబు? మామయ్య ఇంట్లో పాదం పెట్టాడు. ఆ తర్వాత వాళ్ళ పొలంలో పాదం పెట్టాడు. తర్వాత వాళ్ళ గొర్రెలు కాశాడు. ఆ తర్వాత వారి పిల్లలను వివాహం చేసి, అంటే యాకోబు మామ ఇంట్లో ఉన్నంతకాలం ఎక్కడ అడుగు పెట్టినా అక్కడ దేవుడు లాబాను కుటుంబాన్ని బ్లెస్ చేశాడు. హల్లెలూయా. అర్థమవుతుంది కదమ్మా నేను చెప్పేది? ఏమా అర్థం కాకుండా చెప్పండి, మళ్ళీ చెప్తా, జాగ్రత్త వినాలి. ఇంట్లో అడుగు పెట్టాడు, పిల్లలకి ఆశీర్వాదకరంగా మార్చబడ్డాడు. పొలములో అడుగు పెట్టాడు, పొలము కూడా ఆశీర్వదింపబడింది. అలాగా లాబాను గొర్రెల మందను కాశాడు, ఆ మంద కూడా ఆశీర్వదింపబడింది. అందుకే యాకోబు అంటున్నాడు, నేను పాదము పెట్టిన ప్రతి చోట దేవుడు నిన్ను ఆశీర్వదించాడు. పాదం పెట్టిన ప్రతి చోట. మన పాదాలు పెడితే ఏంటి
మన పాదాలు పెడితే అంటారు చూడండి కొంతమంది, ఐరన్ లెగ్ పెట్టా అన్నీ అయిపోయా. ఏమా యా లెగ్ అంట? ఐరన్ లెగ్ అయితే మరి ఎండి లెగ్, పోనీ ఐరన్ లెగ్ గడ్డకు పెట్టి బంగారు లెగ్ పెట్టమనండి. ఐరన్ లెగ్ పెట్టా, వా ఆయన వచ్చానాంగా ఆ లెగ్ పడేంగా అంటారు చూడండి. నువ్వు అడుగు పెట్టిన స్థలములోన వారికి ఆశీర్వాదకరంగా ఉండాలి. అర్థమవుతుందా? నువ్వు అడుగు పెట్టిన ప్రాంతము వారు ఆశీర్వాదకరంగా ఉండాలి. ప్రభువారు నాతో చెప్పిన మాట ఏంటంటే, నువ్వు అడుగుపెట్టే ప్రతి స్థలములో నేను నిన్ను హెచ్చిస్తాను, నువ్వు అడుగుపెట్టే ప్రతి స్థలములో నేను బ్లెస్ చేస్తాను. నువ్వు అడుగుపెట్టే స్థలములో నేను నిన్ను హెచ్చిస్తా, నువ్వు అడుగుపెట్టు ప్రతి స్థలంలో వాళ్ళని ఆశీర్వదిస్తా. ఇప్పటికీ ప్రతి చోట నేను అడుగుపెట్టిన ప్రతి చోట నా ప్రభువు ఎదుటి వ్యక్తులకు ఆశీర్వాదకరంగా మార్చాడు. హల్లెలూయా. స్టీవెన్సన్ దగ్గర హనన్నా అనే ఒక వ్యక్తి ఉంటాడు, యవనస్తుడు. స్టీవెన్సన్ని మనము 2 సంవత్సరాల క్రితం ఇక్కడ మనం పిలిపించినప్పుడు స్టీవెన్సన్ కంటే ముందుగా పాట పాడాడు ఒక అబ్బాయి, హనన్నా అనే ఒక వ్యక్తి. 93వ సంవత్సరంలోన గద్వాలలోన హాస్టల్లో చదువుకునేవాడు అబ్బాయి. నేను అప్పుడు రాజమండ్రి బైబిల్ కాలేజీ నుండి వచ్చిన తర్వాత అప్పుడు బావ హాస్టల్ వార్డుగా, మా బావగారు హాస్టల్ వార్డన్గా ఉండేవారు. సండే స్కూల్ చెబుతారని చెప్పి నన్ను ఆ హాస్టల్కి నన్ను తీసుకెళ్ళాడు. అప్పుడు నేను కొన్ని పాటలు పాడి ఆ పిల్లలకు వాక్యాన్ని అందించాను. అప్పుడు ఈ హనన్ అనేటువంటి యవనస్తుడు ఇలా అనుకున్నాడంట, నేను కూడా సార్లాగా పాటలు పాడాలా, నేను కూడా సార్లాగా, నిత్యానందన్ సార్లాగా నేను కూడా పాటలు పాడాలా అని తన మనసులో తాను ప్రేరేపించబడి పాటలు పాడడం ప్రాక్టీస్ చేశాడంట. మన మీటింగ్లో అదే చెప్పాడు అబ్బాయి, పాట పాడే కన్నా ముందుగా ఈరోజు నేను ఇంత బాగా స్టీవెన్సన్ గారితో కలిసి ఇంత చక్కగా నేను పాటలు పాడుతున్నాను అంటే దానికి కారణం నిత్యానందం సారే. ఎందుకంటే 93వ సంవత్సరంలో నా హాస్టల్లోకి వచ్చి మాకు సండే స్కూల్ పాటలు నేర్పించినప్పుడు నా మనసులో నేను అనుకున్నాను, నేను కూడా సార్లాగా పాడాలా, నేను కూడా సార్లాగా పాడాలా. అది నన్ను లేపింది కనుక ఈరోజు ఇలా పాట పాడుతున్నానంటే దానికి కారణం సార్ అని ఆయన చెప్తున్నాడు. మొన్నటి దిన ముందు కర్ణాటక ప్రాంతానికి వెళ్ళినప్పుడు జకరైనటువంటి పాస్టర్ ఆయన అక్కడ చెప్తున్నాడు మరలి సాక్ష్యం, నాకు పాటకు రాగాలకు నాకు అసలు అర్థం కాదు, తాళానికి సరిగా పాట పాడడం నాకు అస్సలు రాదు. నిత్యానందం సారు వాళ్ళ మ్యూజిక్ ద్వారా బృందం ద్వారా పాటలు పాడుతుండగా వాళ్ళని ఫాలో అయ్యాను. ఎట్లా పాడుతున్నాడు, ఎక్కడ ముగిస్తున్నాడు, ఎట్లా లేపుతున్నాడు అనే విషయాలు నేను అబ్జర్వ్ చేసినాను. ఈరోజు ఇంత చక్కగా ఈ వాద్యాలు నేను పాట పాడుతున్నానంటే దానికి కారణం నిత్యానందం సారే అని చెబుతున్నాడు. నేను గొప్ప చెప్పడం అని కాదండి. దేవుని బిడ్డలారా, అడుగు పెట్టిన ప్రతి స్థలం జాగ్రత్త వినండి, నిన్ను బట్టి యెహోవా నన్ను ఆశీర్వదించాడు. నేను అడుగు పెట్టిన ప్రతి స్థలము దేవుడు నిన్ను ఆశీర్వదించాడు. కనుక మనము ఇతరులకు ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండండి. మనల్ని చూసి ఎవరు తిట్టుకోకూడదు. అక్క నిండా వందనాలు రా అనలా, అక్క నిండా వందనాలు పోయిరా అనకూడదు. తేడా ఉంది అప్పుడే. ఏమా అక్క అక్క రా అని పిలిచాలా, అక్క పోయిరా అంటే అయిపోయింది మన పనిగా. అన్న రా వందనాలు రైజులాడన్నా రా కూర్చో అనలా, అన్న లేసు అంటే అయిపోయింది. ఇంకా ఎక్కడున్నాం బాగా చెప్పాలి. ఇప్పుడు నేను పాదము పెట్టిన చోటల్లా నిన్ను మనం పాదాలు పెడితే భూకంపం జరగకూడదు. బైబిల్ గ్రంథంలో బరబ్బా అని ఒక వ్యక్తి ఉన్నాడు. ఎక్కడ అడుగు పెడితే అక్కడ గలాటే, ఎక్కడ అడుగు పెడితే అక్కడ గొడవే, ఎక్కడ అడుగు పెడితే అక్కడ కొట్లాటే, ఎక్కడ అడుగు పెడితే ఎవరన్నా తనడము, ఎవరన్నా చంపడము, ఎవరన్నా విప్లవం చేయడము ప్రభుత్వాలకు. బరబ్బా అనే వ్యక్తి 4 సువార్తల్లో ఉన్నాడు. ఆయన 4 సువార్తలు రాస్తాడు. ఒకసారి బరబ్బను గురించి చాలా క్లియర్గా చెప్పినా మీకు. దేవునికి స్తోత్రం. చెప్పండి, ప్రార్థనలోన మార్పు రావాలి. ఏమా ఈ సంవత్సరం నీ ప్రార్థన చేంజ్ కావాలి. నీ కొరకు గడగ పెట్టిగా, నీ సంసారం సాలుగా, ఇతరుల సంసారం గురించి ప్రార్థన చెయ్యి, ఇతరుల కొరకు ప్రార్థన చెయ్యి. నిన్ను బట్టి చెప్పాలి, నిన్ను బట్టి
నీ కుటుంబం ఆశీర్వదించబడాలా, నిన్ను బట్టి నీ పిల్లలు ఆశీర్వదించబడాలా, నిన్ను బట్టి నీ సంఘం ఆశీర్వదింపబడాలా, నిన్ను బట్టి నీ గ్రామం చెప్పుకొచ్చేట, నిన్ను బట్టి సమాజం, నీ స్నేహితులు లేక నీ బంధువులు ఆశీర్వదింపబడాలి. ఏమండి, శిష్యులను దేవుడు ఆశీర్వదించాడు. ప్రపంచానికి కోటాను కోట్ల ప్రజలకు ఆశీర్వాదకరంగా మార్చబడ్డారు. దేవునికి స్తోత్రం చెప్పండి. ప్రపంచవ్యాప్తంగా కోటాను కోట ప్రజలు ఈరోజు ప్రభుని ఆరాధన చేస్తున్నారు అని అంటే కారణం వాళ్ళు కాదా? వాళ్ళు ప్రకటించిన సువార్త కాదా? వాళ్ళు విత్తినటువంటి విత్తనాలు కాదా? ఈరోజు మన ఇండియా దేశంలో లక్షలాది మంది ప్రజలు ప్రభును ఆరాధన చేస్తున్నామనంటే దానికి తోమా కారణం కాదా? తోమా మన ఇండియా దేశానికి ఆశీర్వాదకరంగా మార్చబడ్డాడు. దేవుడు శిష్యులైన తోమను ఆశీర్వదించినందువలనే మన ఇండియా దేశానికి ఆయన ఆశీర్వాదకరంగా మార్చబడ్డాడు. ప్రభు కొరకు తన ప్రాణాన్ని లెక్క చేయకుండా బాకుల చేత పొడవబడి చంపబడి ఈరోజు చచ్చిన జీవితాలను బ్రతికించబడ్డానికి, పాపముల చేత అపరాధముల చేత చచ్చినటువంటి వారు క్రీస్తులో బ్రతికించబడి దేవుణ్ణి సజీవులుగా ఉండి ఆరాధన చేస్తున్నారంటే దానికి ప్రాణత్యాగం చేసినటువంటి తోమా కాదా? ఏమా కనుక మనల్ని బట్టి మన ఇండియా దేశం బాగుండాలి. చప్పలు కొట్టండి, హల్లెలూయా. నీ దేశం బాగుండాలి. నువ్వు నీ దేశాన్ని ప్రేమిస్తున్నప్పుడు నీ దేశానికి ఏం చేస్తున్నావు? నువ్వు నీ దేశ ప్రజలను ప్రేమిస్తున్నప్పుడు నీ దేశ ప్రజలకు నువ్వేం చేస్తున్నావు? ఏమన్నా ఆశీర్వాదకరంగా ఉన్నావా? ఏమన్నా దీవెనకరంగా ఉన్నావా? నీ దేశానికి కనీసం ఇండియా దేశంలో ఒక ఇంట్లో ఒక వ్యక్తి ప్రార్థన చేస్తున్నాడు ఇండియా దేశానికి అనే ఆశీర్వాదకరమైన వార్త ఎప్పుడైనా విన్నావా? ఈరోజు ఎంతోమంది భక్తుల జీవితాన్ని మనం చూస్తాం. పలాని దేశంలోన పలాని దైవ సేవకుడు వెళ్ళాడు, చీకటి ఉన్న జనాలందరూ కూడా ప్రభు దగ్గరకు వచ్చారు. కొద్ది సమయం బ్రతికినా సరే అనేక వేల జనం అని ప్రభు దగ్గర నడిపించినారని అతను అలాంటి వ్యక్తులు ఆశీర్వాదకరంగా లేరా? ఏమో అర్థమవుతుంది నేను చెప్పేది? కనుక ఈ సంవత్సరం నీ ప్రార్థనలో ఏం రావాలి? మార్పు రావాలి. ఏం చేస్తారు మరి? ప్రార్థనలోనే ఏం రావాలేమా? ఏమని? ప్రభువా నన్ను దీవించు, అనేకులకు దీవెనకరంగా ఉన్నట్ల. ప్రభువా నన్ను ఆశీర్వదించు, అనేకులకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లుగా. నేను అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలి, నేను అనేకులకు దీవెనకరంగా. ఈ ప్రార్థన నువ్వు చెయ్యి, నువ్వు దీవించబడతావు. చెప్పాలి. వాళ్ళు కూడా లాబాను దీవించబడ్డాడు, యాకోబు కూడా చెప్పాలా? లాబాను దీవించబడ్డాడు, యాకోబు కూడా. ఎక్కడుందన్నమాట? రండి, ఆదికాండం 32వ అధ్యాయము 10వ వచనము. 32 ఆదికాండం 32వ అధ్యాయం 10వ వచనము. నీవు నీ సేవకునికి చేసిన సమస్తమైన ఉపకారములకు సమస్త సత్యమునకు అపాత్రుడను. ఎట్లనగా నా చేతికరతో మాత్రమే యోర్ధాను దాటితిని, ఇప్పుడు నేను 2 గుంపులైతిని. బా, చూసారా? లాబాను ఏమంటున్నాడు? యాకోబుని నిన్ను బట్టి, అమ్మా వినాలి, నిన్ను బట్టి నన్ను ఆశీర్వదించాను. యాకోబు అంటున్నాడు, నేను పాదం పెట్టిన చోటల్లా దేవుడు నిన్ను ఆశీర్వదించాడు. ఇక్కడ అంటున్నాడు చేతికర్రతో. అంటే యాకోబు లాబాను ఇంటికి వచ్చేటప్పుడు చేతిలో ఒక కర్ర మాత్రమే ఉంది. చేతికర్రతో యోర్ధాను దాటితిని, ఇప్పుడు చెప్పండి 2 గుంపులు అయితిని. యాకోబు ఆశీర్వదింపబడ్డాడు, చెప్పాలి. ఇప్పుడు లాబాను కూడా, ఏమ్మా చెప్పండి, లాబాను కూడా ఆశీర్వదింపబడ్డాడు. కనుక నువ్వు ఇలాంటి ప్రార్థన నువ్వు చేయగలిగితే నువ్వు దీవించబడతావు. నువ్వు ఎవరి కొరకైతే చేస్తున్నావో, లేకుంటే ఎక్కడైతే నువ్వు అడుగు పెడుతున్నావో ఆ ప్రాంతాన్ని కూడా దేవుడు దీవిస్తాడు, ఆ ప్రాంతాన్ని కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు. రైట్. ఇంకొక వ్యక్తిని చూపిస్తారా అండి? ఆదికాండం. యాకోబు కుమారుల్లో ఒక కుమారుని చూద్దాం, ఆయనను చూద్దాం. చూడండి 39వ అధ్యాయం. యాకోబు కుమారులో యోసేపుని గురించి చూద్దాం. ఇప్పుడు 39వ అధ్యాయం 5వ వచనాన్ని చదువుదాం. 39వ అధ్యాయము 5వ వచనం. అతడు తన ఇంటి మీదను తనకు కలిగినదంతటి మీదను అతన్ని విచారణకర్తగా నియమించిన కాలము మొదలుకొని, వినని మాట, యెహోవా యోసేపు నిమిత్తము ఆ ఐగుప్తీయుని ఇంటిని ఆశీర్వదించెను. యెహోవా ఆశీర్వాదము ఇంటిలోనేమి పొలములోనేమి
అతనికి కలిగిన సమస్తము మీద ఉండెను. చూసారా అండి? యోసేపు నిమిత్తము చెప్పాలి. ఇప్పుడు ఐగుప్తులో ఉన్నటువంటి ఫరో ఉద్యోగస్తుడైనటువంటి ఎవరైనా ఫతీఫరు యోసేపు నిమిత్తము దేవుడు ఫతీఫరుని ఇంటిని ఆశీర్వదించాడు. అక్కడ చూడండి 3 భాగాలుగా. యెహోవా ఆశీర్వాదం ఇంటిలోనేమి, పొలములోనేమి, అతనికి కలిగిన సమస్తము మీద ఉండెను. ఎంత గొప్ప ఆశీర్వాదం అండి! దేవుడు ఫతీఫర్ ఇంటిని యోసేపు ద్వారా ఆశీర్వదించాడు. యోసేపు ఇంటిలో అడుగుపెట్టిన ఆశీర్వాదమే, పొలంలో అడుగుపెట్టిన ఆశీర్వాదమే, అతనికి కలిగిన సమస్తం అంతట్లో అడుగుపెట్టినా కూడా అది ఆశీర్వదిస్తున్నాడు. దేవుడే ఆశీర్వదిస్తున్నాడు. యోసేపు ఫతీఫర్ ఇంటికి అతను కలిగిన సమస్తానికి అంతటికి కూడా ఆశీర్వాదకరంగా ఉంచాడు. ఎంత గొప్ప విషయం! లాబాను ఇంటికి యాకోబు ఆశీర్వాదకరంగా ఉన్నట్లుగా ఫతీఫర్ ఇంటికి యోసేపు ఆశీర్వాదకరంగా ఉన్నాడు. ఇప్పుడు చెప్పండి, మరి యోసేపును బట్టి ఫతీఫర్ ఇల్లు ఆశీర్వదించబడుతుంది. అక్కడ 3 భాగాలుగా, అతని ఇంటిలో, అతని పొలములో, అతను కలిగిన, చెప్పండి, అతను కలిగిన అది ఏదైనా కావచ్చు, అదేదైనా కావచ్చు, సమస్తాన్ని దేవుడు ఆశీర్వదించాడు. యోసేపు ఫతీఫర్ ఇంటికి ఆశీర్వాదకరంగా ఉన్నాడు. యోసేపుని గురించి చాలా సబ్జెక్టు ఉందిలేండి, మనం ముందుకు సాగుదాం. యోసేపు జీవితంలో చాలా భయంకరమైన శ్రమలు అనుకున్నాడు. సొంత అన్నల చేత అమ్మబడ్డాడు. సొంత అన్నలు అమ్మేశారండి డబ్బులకు. సొంత అన్నలు అమ్మేశారు. అమ్మబడిన యోసేపు అధికారాయను. హల్లెలూయా! అధికారి ఫతీఫర్ ఇంటికి ఆశీర్వాదకరంగా మార్చమన్నాడు. 3 మాటలు చెప్తాను వినండి. 1, ఫతీఫర్ ఇంటికి ఆశీర్వాదకరంగా మార్చాడు. ఫరో ఇంటికి ఆశీర్వాదకరంగా మార్చాడు. ఐగుప్తు దేశములో ఉన్నటువంటి మొత్తం సంస్థానాధిపతులు ఉన్న అందరికీ ఆశీర్వాదకరంగా మార్చాడు దేవుడు. చప్పట్లు కొట్టండి. హల్లెలూయా! అమ్మబడిన యోసేపు అధికారి అయి ఫతీఫర్ ఇంటికి, ఫరో ఇంటికి, ప్రజలందరికీ ఆశీర్వాదకరంగా దేవుడు మార్చాడండి. చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది ఈ మాటలు మనం చదువుతున్నప్పుడు, వింటున్నప్పుడు కదండి. ఎంత ఆశీర్వాదం! నిజం. ఎస్, ఒక క్రైస్తవుడు ప్రజలకు అందరికీ ఆశీర్వాదకరంగా ఉండాలి. ఒక క్రైస్తవుడు అనేక జనులకు దీవెనకరంగా ఉండాలి. ఈ ప్రార్థన ప్రతిరోజు ఉదయాన్నే లేచి చేసుకోను. దేవా, నన్ను బ్లెస్ చేయి, అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటా, నేను అనేకులకు దీవెనకరంగా ఉంటా, అలా నన్ను ఆశీర్వదించు నాయన. రండి ఇంకొక ఆయన చూద్దాం. అపోస్తల కార్యము 3వ అధ్యాయం. చాలా అద్భుతమైన మాటను మనం ఇప్పుడు వినబోతున్నాం. అపోస్తల కార్యం 3వ అధ్యాయము 26వ వచనాన్ని చూద్దాం. ఇప్పుడు దేవుడు తన సేవకుని పుట్టించి మీలో ప్రతివానిని వాని దుష్టత్వము నుండి మళ్లించుట వలన మిమ్మును ఆశీర్వదించుటకు ఆయన మొదట మీ యొద్దకు పంపెనని చెప్పాను. ఎవరైనా అంటే ఎవరైనా దేవుడు తన సేవకును పుట్టించి, ఎవరా సేవకుడు? ఎవరమ్మా? సౌలా, సమూయేలా? ఎవరైనా దేవుడు తన సేవకును పుట్టించి మీలో ప్రతి వానిని వాని దుష్టత్వము నుండి మళ్లించుట వలన మిమ్మును ఆశీర్వదించుటకు ఆయనను, అర్థమవుతుందా? ఆయనను మొదట మీ యొద్దకు, యేసుక్రీస్తునా? ఇప్పుడు బలుపు వెలిగింది మీకు.
ఆయనను, ఎవరైనా చెప్పండి, ఇప్పుడు చెప్పండి, ఎవరైనా చెప్పండి అమ్మా, యేసుక్రీస్తు వారు. మనలో ఉన్న దుష్టత్వాన్ని తీసివేసి మనల్ని ఆశీర్వదించటానికి పరలోకములో ఉన్న దేవుడు, పరలోకములో ఉన్న ఆ ప్రభువును మొదట మన యొద్దకు పంపెను. చదవమాట ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం నుండి చూద్దాం. 2వ అధ్యాయం. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి కూడా, జాగ్రత్త, దేవునితో కూడా సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకునలేదు, కానీ మనుషుని పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తాను రిక్తునిగా చేసుకుని మరియు ఆకారమందు మనుషుడిగా కనబడి మరణము పొందినంతగనగా, శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై. అర్థమైన ఇప్పుడు అర్థమైనా? ఎవరైనా చెప్పండి, ఇప్పుడు చెప్పండి. యేసు ప్రభు. ఏమండి, ఈరోజు ప్రపంచవ్యాప్తంగా అనేకుల దుష్టత్వం అనే పాపము నుండి విడిపించి ఒక మంచి పరిశుద్ధమైన వ్యక్తులుగా, నీతిమంతులుగా మార్చి ప్రపంచంలో ఉన్నటువంటి జనాలందరికీ కూడా ఆశీర్వాదకరంగా ఉండునట్లుగా ఆయన ఈ లోకంలో మన కొరకు జన్మించాడు. ఇప్పుడన్నా అర్థమైందా? ఎవరైనా? యేసు ప్రభు. యేసు ప్రభు వారు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు అని అంటే మనల్ని ఆశీర్వదించడానికి. యేసు ప్రభు ఇచ్చేటువంటి ఆశీర్వాదం ఎలాంటిది? పొలం ఇచ్చినాడు అందుకే సాక్ష్యం చెప్తున్నా, డబ్బు ఇచ్చినాడు అందుకే సాక్ష్యం చెప్తున్నా, సంతానం ఇచ్చినాడు అందుకే సాక్ష్యం చెప్తున్నా, ఇల్లు ఇచ్చినాడు అందుకే సాక్ష్యం. ఇది కాదు, ఇది మామూలువే. నువ్వు సాక్ష్యం చెప్పాల్సింది ఏంటి అంటే, నేను పాపినై ఉండగా, నేను విగ్రహారాధికునై ఉండగా, దేవునికి దూరస్తునై ఉండగా ఈరోజు నేను రక్షింపబడ్డాను. ఈరోజు నేను యేసు ప్రభుని తెలుసుకున్నాను. నా పాప జీవితాన్ని ప్రభు దగ్గర ఒప్పుకున్నాను. ఆయన నా పాప జీవితాన్ని మార్చేసినాడు. నేను ఇప్పుడు ఆయన బిడ్డగా బతుకుతున్నాను. అది బ్లెస్సింగ్ అంటే. అదే అంటున్నాడు, వాని దుష్టత్వము నుండి మళ్ళించటానికి. అర్థమవుతుంది ఇప్పుడు? యేసు ప్రభు వారు ఇచ్చే ఆశీర్వాదం ఏంటంట? ఒక మాట చెప్తా, నిన్ను పరిశుద్ధపరచడానికి. హల్లెలూయా చెప్పండి. నిన్ను నీతిమంతులుగా చేయడానికి, నిన్ను ఒక మంచి వ్యక్తిగా చేయడానికి, నిన్ను అనేకులకు ఒక మంచి వ్యక్తిగా చూపించడానికి, నిన్ను అనేకులకు ఒక పరిశుద్ధమైన వ్యక్తిగా చూపించడానికి, నిన్ను అనేకులకు ఒక నీతిమంతులుగా చూపించటానికి ఆయన ఈ లోకానికి రావాల్సి వచ్చింది. ఎందుకు ఆయన ఈ లోకానికి వచ్చాడు అని అంటే, మనల్ని రక్షించి మన పాప జీవితాలను మార్చి ఇతరులకు మనల్ని ఆశీర్వాదకరంగా ఉంచడానికి. ఇప్పుడు అర్థమైందా? మనల్ని ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉంటాడు. ఉదాహరణకి ఇలా చెబుతాను. మన ఆనందం ఉన్నాడు అనుకుందాం, మున్సిపాలిటీలో పనిచేస్తాడు ఆయన. యేసు ప్రభు నమ్మక ముందు వాళ్ళ స్నేహితులతో ఎట్టంటే అట్ట తిరిగిపోడు. అంటే చెప్తున్నా, మళ్ళీ ఆయన తిరిగినాడని కాదు, నేను మళ్ళీ అట్ట అనుకున్నాను. నిజంగానా ఆయన అట్ట తిరిగినాడా సార్, ఇంత బాగా చెప్తున్నాను అనుకుని. తిరిగినాడు అంటే ఎట్టంటే అట్లా మాట్లాడేవాడు. ఉదాహరణకు యేసు ప్రభు నమ్ముకున్న తర్వాత మాటలు మారిపోయినాయి, తన జీవితం మారిపోయింది. అప్పుడు వాళ్ళు కూడా నిన్ను అబ్జర్వ్ చేస్తారు. అక్కడ అబ్జర్వ్ చేస్తారా లేదా? అంజీ, పాత పేరు అంజీ, ఆయన పేరు ఆనందం అని పెట్టాం. వాళ్ళిద్దరు పేర్లు చాలా బాగున్నాయి, ఆనందం, సంతోషమ్మ. బలి ఉండే పేర్లు. ఆనందం, సంతోషమ్మ. ఇప్పుడు నుండి అట్లా పెట్టుకోండి అందరు మీరు. ఒకరు ఆనందం, ఒకరు సంతోషం, ఒకరు సమాధానం, ఒకరు ఆనందం అని పెట్టుకోండి, ఒకరు ఉల్లాసం అని పెట్టుకోండి. ఈ పెట్టుకొని పాడండి. ఒకడేమో లడ్డు అని పెట్టుకుంటాడు, ఒకడేమో గోల్డ్ అని పెట్టుకుంటాడు, ఒకడే గుండె అని పెట్టుకుంటాడు. ఏంటికి ఇవి? ఒకడే పండు అని పెట్టుకుంటారు. వద్దు వెనకడ తీసిపెట్టి సంతోషం అని పెట్టుకో, ఆనందం అని పెట్టుకో, ఉల్లాసం అని పెట్టుకో. అంతేనా? ఈ పేర్లు పెట్టుకోండి. ఇవన్నీ బైబిల్లో పేర్లండి, వేరే పేర్లు ఎందుకు? బైబిల్లో పేర్లు పెట్టుకోండి. ఇప్పుడు ఆయన పని చేస్తున్న చోట ఆయన మాట మారిందనుకో, ఏమంటారు? అంజీ అప్పట్లక్క లేడు,
నిజంగా ఏమో అతనిలో చాలా మార్పు వచ్చింది. ఏమి అంటే ఏం లేదన్నా, యేసు ప్రభుని నమ్ముకున్నా, వారం వారం మందిరానికి పోతా అంటే అప్పుడే వాళ్ళకి వెలుతురు అవుతుంది. అప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది, ఓహోహో యేసు ప్రభు అనగానే అర్థమవుతుంది ఇక వాళ్ళకి. అందుకే నిజంగా మారిపోయినాడు రా అంజీ రా బీరు తాగుతాను అని పిలిచినాడు. ఇప్పుడు పిలిచారు, లే ఆయన మారిపోయాడు. రాడు, మనం పిలిచినా రాడు అంతే. ఏంటికి రాడు పదంపా, నువ్వు ఎంతన్నా పిలిచి రాడు ఆయన, అంతే మారిపోయినాడు. ఒకప్పుడు పిలవకముందే మనమే పదరా అని తాగనికి వచ్చేటోడు, కానీ ఇప్పుడు రాడు. అది అంటే వాళ్ళకు కనిపించేటట్లుగా ప్రత్యక్ష సాక్ష్యం నువ్వే. నువ్వు ఎక్కడ పని చేస్తున్నావో, నువ్వు ఎవరైనా కావచ్చు, నువ్వు ఎక్కడ పని చేస్తున్నావో నీవు ఖచ్చితంగా నీ సాక్ష్యాన్ని ఇతరులకు చూపించినప్పుడే నీ ఆశీర్వాదం మనకు వస్తుంది. హల్లెలూయా. అనా నిజంగా ఇతరంగా తాగేటోడు ఎట్ట మానిపోయినట్టు, ఏం లేదు చర్చి పోయినా మానేసింది అంతే. దేవుడు మానిపించడు. నేను కూడా వస్తానా అక్క, నేను కూడా వస్తా.